హలో అండి, నమస్తే. రుచిగా చేద్దాం ఛానల్లో ఈరోజు మనం టేస్టీగా హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. ఫస్ట్ నేను దీనికోసం కొన్ని ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అదే ప్యాన్ తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు మనం చికెన్ని సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చికెన్లో 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. మిగిలిన పుదీనా, కొత్తిమీర అలానే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత లెమన్ని పిండేసుకోవాలి. మిగిలిన లెమన్స్ కూడా మనకు లాస్ట్లో అవసరం అవుతాయి, అలానే ఉంచేసుకోవాలి. ఆ తర్వాత అందులో 5-6 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి మీరు పెరుగు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అన్నిటినీ ఇలా చేతితోటి బాగా కలిసేలాగా కలిపేయండి. ఇవన్నీ కలిపేశాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. వేసుకొని అన్నిటికీ బాగా మసాలా పట్టేలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత మనం ఆనియన్స్ వేయించిన ఆయిల్ని 2 స్పూన్స్ వేసుకొని మరలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలపడం వల్ల ముక్క అన్నిటికీ బాగా మసాలా పడుతుంది. ఆ తర్వాత ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం బాస్మతి రైస్ని నానబెట్టేసుకుంటున్నాం. దీనికోసం నేను 2½ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. వీటన్నిటిని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని అందులో సాల్ట్, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్, కొంచెం నెయ్యి, కొంచెం షాజీరా, మనకు బిర్యానీకి సంబంధించిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నిటిని అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు బిర్యానీ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఎప్పుడు చేసినా ఇలానే రెడీ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి బాగా వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లో చికెన్ని మొత్తం అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు మనకి రైస్ కుక్ అవుతుంది. 70% కుక్ అయితే చాలు. మిగిలిన రైస్ని మనం తీసేసి ఒక జల్లెడలో వేసేసుకోవాలి. జల్లెడ కింద ఒక బౌల్ పెట్టేసుకోండి. అందులో వచ్చే వాటర్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని రెడీగా పెట్టేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు బిర్యానీ చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా ఒక్కొక్క లేయర్లో అన్నీ మనం వేసుకుంటూ మొత్తం రైస్ని కంప్లీట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత రైస్ అంతా అయిపోయాక లాస్ట్లో నేను మిగిలిపోయిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్ పిండేస్తున్నాను. ఫ్లేవర్ మంచిగా రావాలంటే నెయ్యిని వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి 10 మినిట్స్ హై, 10 మినిట్స్ మీడియం, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అట్లా 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి, బిర్యానీ రెడీ అయిపోతుంది. మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. అప్పుడు బిర్యానీ మాడకుండా వస్తుంది. ప్రెజర్ అనేది బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి.
ఇట్లాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే మనం ఎట్లాంటిది అవసరం లేకుండా డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా, రైస్ చాలా బాగా కుక్ అయింది, చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉందో ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి.